అట్లా తయారు చేశారు. రీసెంట్గా అంటే కొంచెం కామ్ డౌన్ అయిన తర్వాత వాళ్ళు కాంప్రమైజ్కి వచ్చారంట. గౌతమి వాళ్ళ మదర్ గారు ఆయనని రిక్వెస్ట్ చేసి ఇంకా ఆపేద్దాం బాబు, ఇంకా బాబుని మీరు ఎప్పుడైనా చూసుకోవచ్చు, ఇది ఇలాగ కోర్టులో కంటిన్యూ చేద్దాం కానీ మీడియాల ముందుకు మేము రాము, మీరు రావద్దు అని చెప్పేసి ఎవరో చెప్తే విన్నాను సార్. బాబుని చూడటం ఏంటో తెలుసా మీకు, ఇక్కడ బ్లాక్మెయిల్ టీవీలో చిన్న 2 వీడియో క్లిప్పులు తీసుకొచ్చి ఇక్కడ ఒక బ్లాక్మెయిల్ జరుగుతుంది. ఇంటి దగ్గర బ్లాక్మెయిల్ ఏంటంటే బాబు ఉన్నాడు కదా, బాబుని చూడండి ఇట్లా అతను కోపం వస్తుంది. అదే నా కొడుకు నన్ను చూపించడం, ఆ పిల్లడే ఏడుస్తుండు పద్దాక నాకు డాడీ కావాలని ఏడుతుండు వాడు. మనం చూశారు కదా ఒక రీల్ కూడా షేర్ చేశాడు ఎంత ఇదిగా ఉన్నాడు. కావాలని చెప్పి తీసుకొని వెళ్ళిపోవడం, హైదరాబాద్ నుంచి బయటికి తీసుకొని వెళ్ళిపోతుంటారు. ఎక్కడ ఉంచారో చెప్పకుండా ఒక సీక్రెట్గా ఒక చోట కిడ్నాప్ చేసినట్టుగా బాబుని తీసుకొని వెళ్ళిపోతారు ఇద్దరు, వాళ్ళ మదరు వాళ్ళ ఫాదరు ఈ అమ్మాయి కలిసి. ఊరికి చూపించినట్టు చూపించి ఏంటంటే అట్లా మీకు అర్థమవుతుంది కదా, ఒక రకమైన బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు. చేసి ఇదిగో బాబుని తీసుకొని వస్తారా, ఇప్పుడు అక్కడ సంతకం పెట్టు, బాబుని ఇచ్చేస్తా, ఈ రోజంతా ఇచ్చేస్తా, ఒక 4 రోజులు నీ దగ్గరే ఉంచుకో, 10 రోజులు నీ దగ్గరే ఉంచుకొని ఇలా చేస్తాను, దాని మీద సంతకం పెట్టు అని బ్లాక్మెయిల్ చేస్తున్నారు అతన్ని. అవన్నీ తట్టుకోలేకే ఇట్లా కాదు నా కొడుకు నాకు కావాలి అని చెప్పి వచ్చాడు అబ్బాయి. అదే కదా టాపిక్ అంతా, ఇది మెయిన్ టాపిక్ డివియేట్ అయిపోయి పవన్ కళ్యాణ్ గారి పేరు, చిరంజీవి గారి పేరు, చిరంజీవి గారి పేరు ఎత్తే అసలు ఏం మనిషి అంటే మూర్తి, లేదంటే చంద్రబాబు గారి పేరు, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి పేరు, వైసీపీ నాయకులు అంటాడు, మాట్లాడిన ప్రతి ఒక్కళ్ళు వైసీపీ నాయకులు కార్యకర్తలు అంటాడు. మళ్ళీ దానికి ఒక పేటీఎం బ్యాచ్ కూడా కాదు, వాళ్ళు బ్యాంక్ ట్రాన్స్ఫర్ బ్యాచ్. ఎందుకంటే గౌతమి చౌదరి దగ్గర ఉన్న డబ్బు ఎక్కువ కదా, పేటీఎంలకు పనవట్ల లక్షలు ట్రాన్స్ఫర్ చేస్తుంది, మొత్తం వచ్చేసి కూర్చొని మాట్లాడుతున్నారు. చెప్తున్నా ఈ రకమైన ప్రాపగెండా. మేడం ఒకటి చెప్తున్నా చూడండి, మనం ఎంతసేపు మాట్లాడినా మళ్ళీ పాయింట్ నెంబర్ 1 ఒకటే ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, నీకున్న ప్రాబ్లం ఏంటి, దానికి ఆన్సర్ చేయలే. డబ్బులు, అది డబ్బులే కదా, పోలీస్ స్టేషన్ కోర్టుకెళ్ళు, ఇక్కడ పంచాయతీలు చేయరు, మీడియా ఛానల్లో పంచాయతీలు చేయరు, ప్రజల పంచాయతీలు చేయరు. ఈ దరిద్రం ప్రజలకు ఇష్టం లేదు, ప్రజలైన నాకు మీరు అందరం ప్రజలమే, ఇట్లాంటి దరిద్రాలు మనకు వద్దు. ప్రజలకి ఇంపార్టెంట్ సబ్జెక్ట్, దీనికంటే ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్స్ చాలా ఉంటాయండి, చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి, ప్రజలకు అవసరమైన సబ్జెక్ట్స్ ఉన్నాయి, వీటి మీద కాన్సన్ట్రేట్ చేద్దాం, అవి మన వెల్బీయింగ్కి ఉపయోగపడతాయి. ఇలాంటి దరిద్రాలను తీసుకొచ్చినప్పుడు ఏమవుద్దంటే కొంపల్లో గొడవలు మొదలవుతాయి. రేపు నుంచి ప్రతి ఒక్కళ్ళు ఎట్లాంటి సీసీ కెమెరాలు ఫుటేజీలు తీసుకొని రేపు నుంచి ఏ మీడియా ఛానల్కి వచ్చి కూర్చుంటారు, కోర్టులు దగ్గరకు పోయి ఇదిగోండి చూడండి ఎట్ట చేశారు, ఇక్కడ పిత్తాడు, ఇక్కడ గిల్లాడు అని చెప్పేసి ఏవిడి చేస్తూ ఉంటారు. కాపురం అయిన తర్వాత 100 ఉంటాయి, అవన్నీ ఉంటే ఫ్యామిలీ కోర్ట్స్లో చూసుకోండి అని చెప్తున్నాం. క్రిమినల్ నేచర్ ఏమైనా ఉన్నా సరే క్రిమినల్ కేసులు పెట్టుకోండి. ఏదైనా ప్రెస్ మీట్ ఇవ్వాలంటే ఒక ప్రెస్ మీట్ సరిపోద్ది, రోజు దానికి ఉన్న డిబేట్లు అదేదో పెద్ద పోలవరం ప్రాజెక్ట్ అయినట్టు రోజు దానికి ఒక ప్రెజెంటేషన్ అవసరం లేదు కదా అంటున్నా. ఇంకొకటి తన స్టోరీలో మీ ఫోటో పెట్టి మిమ్మల్ని బెదిరించడం కూడా జరిగింది కదా, అప్పట్లో మీకు మీ మీద ఏమైనా అటాక్స్ అయ్యాయి? మరి అటాక్స్ అంటే ఇప్పుడు అంత ఓపెన్గా ఏం కనపడలేదు ఇప్పటి వరకు, అవ్వచ్చు, వాళ్ళు క్యాపబుల్లే. ఎందుకంటే దాని వెనకాల మూర్తి ఉన్నాడు, మూర్తి క్రిమినల్ నేచర్ ఉంది క్లియర్గా. ఈ గత వారం రోజుల నుంచి చూస్తుంటే కనుక చాలా బావులు మూవ్ చేశాడు, ఏదైనా జరగచ్చు, దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగానే ఉన్నాం. వాళ్ళు ఏం చేసినా సరే దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగానే ఉన్నాం. వాళ్ళకి మేము పిరికోళ్ళం కాదు, మేము అది టేక్ కేర్ చేస్తాం అనేది చెప్తున్నాం. సార్ ఒకవేళ కొన్ని విషయాలు కొన్ని వార్తలు న్యూస్లు వీటిలలో వస్తున్నప్పుడు కొన్ని నోటీసులు తెచ్చుకోవడం జరిగింది, మా పేర్లు యూజ్ చేయొద్దని, ఇవి యూజ్ చేయొద్దని. అంటే ఒకవేళ నిజంగానే నిజం మీ సైడ్ ఉంటే అవన్నీ అవసరం లేదు కదా సార్? అవసరం లేదు. ఇప్పుడు కరెక్ట్ పాయింట్ అడిగారు మీరు. విషయం ఏంటి, నా యొక్క వీడియోలు యూట్యూబ్లో ఉండకూడదు అన్నారు. ఇప్పటి వరకు ఒక్క వ్యక్తి కూడా గౌతమి చౌదరిని బూతు మాట మాట్లాడాల. గౌతమి చౌదరి ఇన్ని బూతులు మాట్లాడింది అందరినీ, అమ్మల్ని, వాళ్ళ అక్కల్ని, వీళ్ళని, వాళ్ళని, చివరికి 3 ఏళ్ల పాపను కూడా చైల్డ్ అబ్యూజ్ చేసింది, ఆ రకంగా మాట్లాడింది. TV5 మూర్తి ప్రతి ఒక్కరిని బెదిరించాడు లైవ్లో వచ్చి, కానీ ఆమెను ఇప్పుడు వరకు లైవ్లో బెదిరించినోడే లేడు. ఈవెన్ ధర్మ మహేష్ కూడా బెదిరియలేదు, మాట్లాడలేదు. ఓకే, అది క్లియర్ కదా. ఏమో ఏం చేసిందంటే ఒక 40 రోజులు ప్రాపగెండా నడిపింది. వచ్చేస్తారులే లైన్లోకి, మనం 10 అంటే 10, 15 అంటే 15, ఒక 20 అంటే 20 కోట్లు ఇస్తారు వీళ్ళు మనకి అని చెప్పి ఒక ప్రాపగెండా నడిపారు. ఒక 20 కోట్లన్నా లాగుదామని. లాగిన తర్వాత సడన్గా రివర్స్ అయింది వాళ్ళ మీదకి. రివర్స్ అయ్యేసరికి మళ్ళీ ఏం చేశారు, ఒక ఆడియో టేప్ ఉందని చెప్పేసి, అది అవసరం లేదు, ప్రజలకు అవసరం లేని విషయం, తీసుకుని వచ్చి మళ్ళీ బెదిరిద్దాం, 10 కోట్లు ఇవ్వండి అన్నారు. వీళ్ళకి కోపం వచ్చేస్తుంది, ఏంటిది బ్లాక్మెయిల్ ఏంది, ఎవరిని ఉంటే కోర్టులో చూసుకున్నారండి, న్యాయంగా నీకు ఏం కావాలో చూసుకుని వాళ్ళు ఉన్నారు.
మీకు అర్థమైంది కదా. ఇక లాభం లేదు, మనకు బాగా నెగిటివ్ అయిపోతుంది అని చెప్పేసి ఉదరాబాద్రా ఇప్పుడు ఉండేది నందిగాం, ఆమె వాళ్ళ అడ్రస్, వాళ్ళ హోమ్ అడ్రస్ ఉండే హైదరాబాద్లోనే ఉంటుంది. వరంగల్ కోర్టుకి వెళ్ళి వరంగల్ కోర్టు నుంచి ఆర్డర్ తీసుకొని వచ్చింది. సంబంధం ఏంటి? అక్కడ అక్కడ ఇక్కడ 3 ఏరియాల అడ్రస్ల నుంచి అక్కడ నుంచి ఎలా తెచ్చింది? ఇప్పుడు వాళ్ళ అడ్వకేట్ కూడా మనం చెప్తున్నారు, మేము అవన్నీ తీస్తాం, బయటికి తీస్తాము, ఎలా వచ్చింది ఆర్డరు, ఏ విధంగా ఇచ్చారనేది కూడా మేము ఎంక్వైరీ చేపిస్తాము. ఒకవేళ అక్కడ ఏమైనా తప్పులు ఏమైనా జరుగుంటే కనుక మేము దీని గురించి ఇంకా ముందు తీసుకెళ్తామని చెప్పారు. అవి కూడా బయటకు వస్తాయి, ఎలా వచ్చింది, ఎవరు చేయించారు, మూర్తి సపోర్ట్తో చేయించారా, ఏం చేయించారు అనేది చూద్దాము అన్నట్టుగా ఉంది ప్రజలందరికీ అనేది చెప్తున్నా. సార్ ఇంకొక విషయం, జనరల్గా మీరు వచ్చి ఒక తరపు నుంచి మాట్లాడుతున్నప్పుడు మీ గురించి రకరకాలుగా మీడియాలో కొంతమంది మాట్లాడుతున్నారు. సో వాళ్ళ గురించి ఏం చెప్తారు మీరు? రీసెంట్గా ఒక మేడం మాట్లాడారు, పింఛన్ ఆంటీ ఆవిడ పట్టించుకోకర్లేదు. ఆవిడ కాటికి కాళ్ళు ఉంది. ఆవిడకి ఏంటంటే పెన్షన్ డబ్బులు రాక రకరకాలుగా ఇప్పుడు బ్యాంక్ ట్రాన్స్ఫర్లు అవుతున్నాయి, చెప్పే కదా మీకు, పేటిఎం బ్యాచ్ కాదు ఆవిడకి బ్యాంక్ ట్రాన్స్ఫర్లు అవుతున్నాయి, ఎంతో కొంత వస్తుంది కాబట్టి ఆవిడ చేసుకునే మనం పట్టించుకోకూడదు. ఎందుకంటే పూర్తిగా ఆవిడ మాట్లాడినట్టుగా మనం మాట్లాడి సబ్జెక్ట్ని డివైడ్ చేయకూడదు. అంటే సబ్జెక్ట్ డివైడ్ అయిపోద్ది. ఇక్కడ పాయింట్ ఎక్కడ ఉండాలి? గౌతమి చౌదరి నీకున్న ప్రాబ్లం ఏంటి? 2 ధర్మ మహేష్ కానీ రీతు చౌదరికి మీరు ఇట్లా అంటగట్టారు. మీడియా ఛానల్స్ అన్నీ కూడా దీన్ని పబ్లిష్ చేసాయి. ఇప్పుడు ధర్మ మహేష్ ఏమంటున్నాడు? ఇదిగో మూర్తిని ఎక్స్పోజ్ చేసాము, ఈగొండ ప్రూఫ్లు, వాళ్ళు పెట్టుకున్న ప్రూఫ్లే, వాళ్ళు పెట్టుకున్న వీడియోలే, మూర్తికి నా ఇంట్లో పని ఏంటి అనగానే అంత మీడియా అంతా ఆపేసింది ఈ టాపిక్ని. సో మేము ఒక 5 పేజీలు తిప్పా, మిగిలిన పేజీలు తిప్పండి. వేణుస్వామి గారిని దగ్గర 5 కోట్లు డిమాండ్ చేయడానికి కారణమైన మధ్యలో ఉన్న మహిళ ఎవరు? ఆ మహిళ మిమ్మల్ని ఎవరు? ఆ ప్రోద్బలించిన మహిళ ఎవరు? ఆ మహిళ వల్లే మూర్తి బ్లాక్మెయిల్ చేశాడు. ఎవరిని? వేణుస్వామి గారిని. ఒక మహిళ ఉన్నారు. ఆ మహిళ గురించి కూడా దిగండి బయటికి. ఇలాంటి బ్లాక్మెయిల్ పరంపర ఎంతోమంది, మీకు ఒకటి చెప్తాను చూడండి మేడం, మూర్తి ఒక్క సబ్జెక్టే కాదు, ఇంతకుముందు చాలామంది ఆడవాళ్ళ విషయంలో ఇలానే వీడియో టేపులు తీసుకొచ్చి, ఆడియో టేపులు తీసుకొచ్చి వాళ్ళ కుటుంబాలని గబ్బు చేసి, లేదంటే వాళ్ళ దగ్గర బ్లాక్మెయిల్ పాల్పడిన కేసులు చాలా ఉన్నాయి. ఓకే, ఇవన్నీ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు ఈ క్రిమినల్ నేచర్ ఉందిగా, కనిపించింది కదా క్లియర్. కోర్టు కూడా ఎఫ్ఐఆర్ అసలు కాజ్ చేయడానికి వీల్లేదని ఒప్పుకుంది కదా. ఫస్ట్ రోజు ఏమన్నాడు? ఫస్ట్ రోజు కాష్ అయ్యిద్ది అన్నాడు, అవ్వలేదు కదా. వెళ్ళి బతిలాడుకున్నాడు, సార్ ప్లీజ్ సార్ మా TV5 పరుగు పోతుంది కదా అని అక్కడ నుంచున్నాడు. ఈయనే పరుగు తీసింది మొత్తం. సో ఇప్పుడు ఇవన్నీ తీయండి, వీటి గురించి న్యూస్ ఏంటంటే ఎవరు వేయట్లేదు. ఓకే, అవి కూడా బయటకు వస్తాయి అంటున్నా, అన్నిటికీ సమాధానం వస్తుంది. ఇప్పుడు వరకు అయితే కనుక చాలా క్లియర్గా ఉన్నాం. రీతు అన్యాయం జరిగింది రీతు చౌదరికి, అవమానం జరిగింది ఒక 3 ఏళ్ల పాపకి ఇక్కడ. ఓకేనా, ఏమో జరిగింది ఏమీ లేదు, వచ్చి లైవ్లో చేసింది. ఓకే, వీటి మీద అనేది ఇన్వెస్టిగేషన్లు జరుగుతాయి, అన్నీ వీళ్ళకి కావాల్సిన శిక్షలు అనేవి పడతాయని చెప్తున్నాను నేను. ఓకే, ఫైనల్గా ఇప్పుడైతే ఇక్కడ వరకు వచ్చింది సార్, కొంచెం మనీ హ్యాండ్లింగ్, ఫోన్ ట్రాపింగ్, పొలిటికల్ ఇవన్నీ వచ్చింది. మేబీ నెక్స్ట్ ఏ స్టేజ్కి వెళ్ళొచ్చు అంటారు ఇదే కేసు? చెప్పలేం మేడం, ఇప్పుడు వరకైతే ఇంతవరకు ఉంది. తర్వాత ప్రిడిక్షన్ కూడా చెప్పాం కదా మనం, ఇట్లా ఊరుకోదు. వీళ్ళు ఏంటంటే ఒక సాడిస్ట్లా తయారయ్యారు. నేను ముందే చెప్పాను, స్లోగా క్రిమినల్లా మారిద్ది గౌతమి చౌదరి అని చెప్పాము ఆ రోజున. స్లోగా క్రిమినల్ లాగా మారుద్ది గౌతమి చౌదరి. అలానే ఈ యొక్క మూర్తి లాంటి వ్యక్తుల్ని, కొంతమంది వ్యక్తుల్ని వాళ్ళని కూడా క్రిమినల్స్ చేసిద్ది అన్న. ఇప్పుడు ఈ క్రిమినల్స్ ఊరుకోరు కదా, ఏదో ఒకటి చేద్దాం, ఆడినే చేద్దాం, ఈయనేదో చేద్దాం, ఈయన దన్నేద్దాం, ఈయన కొట్టిద్దాం, లేదా వీడిని ఇరికిద్దాం అని చెప్పి ఇట్లా ఇంకా క్రిమినల్ యాక్టివిటీస్ పాల్పడతారు వీళ్ళు. పాల్పడి చివరికి వీళ్ళకి శ్రీకృష్ణ జన్మస్థానమే ఉంటుంది అనేది చెప్తున్నాను నేను. ఫైనల్గా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.